హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం తృతీయ పుష్యమాసం. ఈరోజు మంగళవారం అండి. ఈరోజు శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అలాగే మంగళవారానికి అధిపతి కుజుడు. సో ఈరోజు మనకి చంద్రమంగళ యోగం అనేది ఏర్పడుతుంది అండి. దీన్నే మనం కేచరి యోగం అని కూడా అంటాము. ఇక ఈరోజు మంత్రబలం ఓం కాళికాయై నమః, ఓం కాళికాయై నమః, ఓం కాళికాయై నమః. ఈ నామాన్ని జపించడం వలన మనలోని చెడు దృష్టి అనేది దూరమవుతుంది అండి. ఇక ఈ నామాన్ని అందరూ కూడా ఈరోజు 108 సార్లు జపించండి. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా మనకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటూ ఉంటారు అండి. కళ్ళు అనేవి చాలా శ్రేష్టమైనవి, ఎందుకంటే మనం ఈ కంటితోనే ప్రతిదాన్ని వీక్షిస్తూ ఉంటాము. అదేవిధంగా ఎవరైతే మాతృ మాతృశ్రీ సమానులైన స్త్రీలను కానీ, అలాగే సోదరులను కానీ, సోదరీమణులను చెడు దృష్టితో చూసినట్టయితే ఆ చెడు దృష్టి మనకి మహాశాపంగా మారుతుంది. సో దయచేసి ఎవరు కూడా స్త్రీలను చెడు దృష్టితో చూడకండి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి క్షేమతార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపద తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమ మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి నైదనతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సాధకతార, అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ అండి. రేపు బుధవారం అండి. రేపు మనము శ్రీకృష్ణుని కానీ విష్ణువుని కానీ పూజించాలి. సంతానం కోసం ఎదురు చూసేవారు, ఎవరికైతే సత్సంతానం కావాలనుకుంటున్నారో వారు రేపు శ్రీకృష్ణుడి ముందు కానీ విష్ణువు దేవుడి ముందు కానీ నానబెట్టిన పెసరపప్పును అంటే వడపప్పును నైవేద్యంగా సమర్పించి తులసి అర్చన చేయండి. పూజ అనంతరం ఏదైతే నైవేద్యం మనం సమర్పించామో దాన్ని ప్రసాదంగా భుజించడం వలన సంతాన యోగం ప్రాప్తిస్తుంది. ఈరోజు సాయంత్రం యోగక్షేమం. అప్పుల బాధ నుండి విముక్తి కోసం, అలాగే మనకి రావాల్సిన డబ్బులు ఎవరి దగ్గర నుంచి అయినా రాకుండా ఇబ్బంది పడుతుంటే ఆ మొండి బాకీలు వసూలు అవ్వడం కోసం ఈరోజు మనం మహాగణపతిని పూజించాలి అండి. మహాగణపతిని జిల్లేడు మాలతో అలంకరించి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయాలి. ఆ తరువాత గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన అప్పుల బాధ నుంచి మనకి పరిష్కారం దొరుకుతుంది.